ఈ ఐఎఫ్పి ప్యానల్ అనేటువంటిది అడిషనల్ సపోర్ట్, దాన్ని రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. ఈ వర్డ్ ఉపయోగించాలి ఫస్ట్. సో ఐఎఫ్పి ప్యానల్స్ ఆర్ ద రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ IFP panels are the reinforcement of REINFORCEMENT, reinforcement of teachers teaching. Very important bit na. So what is the function of IFP panel annamante? Reinforcement of teachers teaching. So teachers teaching ki reinforcement. Okay, right. తర్వాత ఎన్సీఆర్టీ వచ్చిన తర్వాత కొన్ని పాలసీస్ అటువంటి ఫార్మేట్ చేశారు. మరి ఆ పాలసీస్ మీద ఏపీ యొక్క వ్యూ ఎలా ఉంది? సో ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, సో ఏపీ గవర్నమెంట్ ఒక కమిటీని నియమించిన. సో ఏమా కమిటీ అంటే నాగ్ అరుల్ మనీ అనే కమిటీ నియమించింది. ఇది 2005లో తన రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. దాన్ని మనం ఏమంటామంటే నాగ్ అరుల్ మనీ రిపోర్ట్ 2005. నాగ్ అరుల్ మనీ రిపోర్ట్ 2005. ఈ రిపోర్ట్ ప్రకారం ఏమి అంటే, సో గ్రామీణ ప్రాంతాల్లో 80% ఆఫ్ ద చిల్డ్రన్, తర్వాత టౌన్స్లలో 40% ఆఫ్ ద చిల్డ్రన్, నెక్స్ట్ అర్బన్లో 80% ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ అనేబుల్ టు రీడ్ ఇన్ దేర్ మదర్ టంగ్. సో ఇంత శాతం మంది విద్యార్థులకి చదవడానికి రావట్లేదు వాళ్ళ మాతృభాష. సో ఏమేమది అంటే రూరల్స్లో 80%, టౌన్స్లో 40%, తర్వాత అర్బన్స్లో 18%. సో వీళ్ళందరికీ చదవడానికి రావట్లేదు భాష. సో కాబట్టి